హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అలానే ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు స్వామి అయితే మంచిగా మాల ధరించారు, ఫస్ట్ టైం అనమాట. సో అందుకని చెప్పేసి తను ఇంట్లోనే పూజ పెట్టుకున్నారు. ఆ పూజతో పాటు స్వామివారికి అభిషేకం కూడా చేయించుకున్నారు. సో ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే వెళ్ళలేదు. ఈ పూజ అనేది హైదరాబాద్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. నేనైతే మిస్ అయ్యాను. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను కదా ఊర్లోనే. సో అందుకని చూసారా, డెకరేషన్ చాలా బాగుంది. రకరకాల పుష్పాలతో అలంకరించారు. అండ్ ఇక్కడ చిలుకలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి చూడండి చాలా అందంగా ఉన్నాయి. చాలా క్రియేటివ్ అనమాట. వాళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవచ్చు. నాకైతే అసలు రాదు అలా చేయడము. నేను ట్రై చేశాను చూసిన తర్వాత, బట్ నాకైతే అట్లా చేయడం కూడా రావట్లేదు. అండ్ అలానే మీకు కూడా ఈ డెకరేషన్ అనేది నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలానే మా స్వామి వచ్చేసి మంచిగా అభిషేకము పూజ అనేది చేశారు. మా తమ్ముళ్ళు ఇద్దరు, సో బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళిద్దరైతే మంచిగా పూజ మీద కూర్చుని స్వామివారికి అయితే మంచిగా పూజ చేశారు. అలానే ప్రతి ఒక్క గాడ్ అనేది ఇష్టం ఉంటుంది. అలానే మీ ఫేవరెట్ గాడ్ ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇయర్ అయితే నేను ప్రసాదం తిన్నాను ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అనమాట. అంటే తింటూ ఉంటాము, నేనైతే రీసెంట్గా తిన్నాను, ఒక 3 days బ్యాక్ అనమాట. సో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అత్తయ్య అయితే నా కోసం ఒక బాటిల్ అయితే ఇచ్చారు, అయ్యప్ప స్వామి ప్రసాదము. నాకైతే మెయిన్ అయ్యప్ప స్వామి ప్రసాదము అండ్ తిరుపతిలో అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎవరికి ఏ స్వామి ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా తినని వారు ఎవరైనా ఉంటే మంచిగా తినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే మా తమ్ముడు స్వామి వెళ్ళి రాకముందే అయ్యప్ప స్వామి ప్రసాదం మా అత్తయ్య గారు అయితే పంపించారు. అంటే నేను వెళ్ళి తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే ప్రతి ఒక్కరికి ఆ గాడ్ బ్లెస్సింగ్స్ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇంత గ్రాండ్గా చేయడం నేను ఎప్పుడు చూడలేదు. అంటే బయటకు వెళ్ళింది లేదు, చూసింది లేదు, చేయరని కాదు. అండ్ గుళ్ళు కట్టి కూడా చేస్తారంట కదా, చాలా బాగుంటుందంట. వీలైతే అది కూడా నేను చూడాలి, త్వరలోనే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.